తెలంగాణలో 14 ఎంపీ సీట్లు గెలవాలన్న లక్ష్యంతో ఉన్న కాంగ్రెస్ ప్రచార వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. ఏప్రిల్ 6న జరగనున్న తుక్కుగూడ సభకు కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా తుక్కుగూడలో రాజీవ్ గాంధీ సభ ప్రాంగణాన్ని టీపీసీసీ అధ్యక్షుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. కాగా తుక్కుగూడ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. ఇక రాహుల్ గాంధీ చేతుల మీదుగా ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయనున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సాయంత్రం 5 గంటలకు నిర్వహించబోయే తెలంగాణ జనజాతర సమావేశాన్ని నిర్వహించడానికి సంబంధించిన కార్యాచరణను పర్యవేక్షించడానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ మిత్రుడు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు భారతదేశ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో తెలంగాణ గడ్డ మీద విడుదల కాబోతుంది. మా అభిమాన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు, మా అభిమాన నాయకురాలు శ్రీమతి ప్రియాంక గాంధీ గారు ప్రత్యేక ఆహ్వానితులుగా జాతీయ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయడానికి ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. ఈ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఇవ్వబోయే 5 గ్యారెంటీలకు సంబంధించిన అంశాలతో పాటు కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వబోయే ప్రత్యేక నిధులు, ప్రత్యేక అనుమతులు, 2014 రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపరిచిన 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలను వంచి మన హక్కులను కాల రాసిన విషయాలను కూడా స్పష్టంగా శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో ఈ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచడం జరుగుతుంది. ఈ వేదిక మీద నుంచి ప్రధానంగా మేము తెలియజేయదలుచుకున్నది, తెలంగాణ ప్రాంతము కాంగ్రెస్ పార్టీకి ఎంతో ప్రత్యేకము. తెలంగాణ ప్రాంతానికి శ్రీమతి సోనియా గాంధీ గారి కుటుంబము మరీ ప్రత్యేకము. ఇక తెలంగాణలో 14 ఎంపీ సీట్లు గెలవాలన్న లక్ష్యంతో ఉన్న కాంగ్రెస్ ప్రచార వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. ఏప్రిల్ 6న జరగనున్న తుక్కుగూడ సభకు కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా తుక్కుగూడలో రాజీవ్ గాంధీ సభ ప్రాంగణాన్ని టీపీసీసీ అధ్యక్షుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. కాగా తుక్కుగూడ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. రైట్ గా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. విక్రాంత్, చెప్పండి, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సంజన, మొత్తానికి ఈ నెల 6వ తారీఖు కూడా తుక్కుగూడలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తా ఉన్నారు. ప్రధానంగా పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కూడా పార్లమెంటు ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తే, అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఎలాంటి న్యాయం జరుగుతుంది, ఎలాంటి పథకాలు అమలు అవుతాయన్న దానిపైన ఈ 6వ తారీఖు జరిగేటువంటి తుక్కుగూడ సభలో కూడా మేనిఫెస్టో విడుదల చేయబోతా ఉన్నారు. ఈ మేనిఫెస్టో విడుదలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు ఏఐసీసీ అగ్రనేతలైనటువంటి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా హాజరు కాబోతా ఉన్నారు. దీనికి 10 లక్షల మంది రావాలని కూడా కాంగ్రెస్ పార్టీ టార్గెట్ పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 10 లక్షల మంది సైన్యం రావాలనేది ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కార్యాచరణ రూపొందించారు. ప్రధానంగా ఈ రోజు మధ్యాహ్నం కూడా ఇప్పటికే తుక్కుగూడలో జరిగేటువంటి సభా ప్రాంగణాన్ని కూడా పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి ఉన్నటువంటి శ్రీధర్ బాబు వీళ్ళిద్దరూ, అదేవిధంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన నేతలతో తుక్కుగూడ సభా ప్రాంగణాన్ని కూడా పరిశీలించారు. ప్రధానంగా అక్కడ స్వయంగా పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా
ఈ సోనియా గాంధీ ప్రకటించినటువంటి ఎన్నికలకు ముందు రాష్ట్రంలో 6 గ్యారంటీలు కూడా ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని రేపు ఈ 6వ తారీఖు ప్రకటించేటువంటి మేనిఫెస్టో ద్వారా కూడా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తే రాష్ట్రాలకు ఎలాంటి న్యాయం జరుగుతుంది అనేది కూడా వివరిస్తామని, ప్రధానంగా 5 గ్యారంటీలకు సంబంధించి కూడా 5 న్యాయాలకు సంబంధించి కూడా ఇటు రైతులకు, యువతకు, మహిళలకు, వృద్ధులకు ఇట్లాంటి న్యాయాలకు సంబంధించి కూడా ఆ రోజు గ్యారంటీలను ప్రకటించే అవకాశం కనిపిస్తా ఉంది. ఎన్నికల కోడ్ తర్వాత కూడా ఇప్పటికే 6 గ్యారంటీలకు సంబంధించి కూడా ఇప్పటికే 10 లక్షల రూపాయల వరకు కూడా ఆరోగ్యశ్రీ కావచ్చు, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ కావచ్చు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కావచ్చు, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కావచ్చు, ఇట్లాంటి పథకాలు అమలు చేస్తున్నప్పటికీ ఇంకా కొన్ని హామీలు ఉన్న నేపథ్యంలో కూడా ప్రస్తుతం ఎన్నికల నోటిఫికేషన్ ఉన్న నేపథ్యంలో కూడా కొత్త పథకాలను ప్రారంభించడానికి వీలు కాదు కాబట్టి అవన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి. ఎన్నికల కోడ్ తర్వాత కూడా మిగతా పథకాలు కూడా అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ధీమా వ్యక్తం చేశారు. ఈ 6వ తారీఖు జరిగేటువంటి తుక్కుగూడ సభకు కూడా స్పెషల్ గా మహిళలకు కూడా ప్రత్యేక సీట్లు ఏర్పాటు చేయబోతా ఉన్నారు. కాంగ్రెస్ కు కంచుకోటైనటువంటి తెలంగాణలో కూడా మొత్తం 17 పార్లమెంట్ స్థానాలు రాష్ట్రంలో ఉన్న నేపథ్యంలో కూడా 14 పార్లమెంట్ స్థానాలకు తగ్గకుండా కూడా గెలవాలనే యోచనలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు ముఖ్య నేతలు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి 14 పార్లమెంట్ స్థానాలకు కూడా ఇప్పటికే అభ్యర్థులను కేటాయించారు. ఇంకా ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ ఈ 3 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థులను నిర్ణయించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో కావచ్చు, ఎక్కువగా దరఖాస్తులు వచ్చిన పరిస్థితుల్లో కూడా ఆశావాహులు ఎక్కువ ఉన్న పరిస్థితుల్లో కూడా ఈ 3 స్థానాలకు సంబంధించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోనందున ఈ నెల 9న ఈ 3 స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థులను ఫైనలైజ్ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఏది ఏమైనప్పటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంట్ స్థానాల్లో కూడా 14 స్థానాలకు తగ్గకుండా గెలవాలనే యోచనలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. దానికి సంబంధించే విధి విధానాలు కూడా, వ్యూహాలు కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ యోచిస్తా ఉంది. ఈ 14 పార్లమెంటు స్థానాలను గెలిచి కూడా సోనియా గాంధీకి గిఫ్ట్ ఇవ్వాలని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తా ఉన్నాడు. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో 14 స్థానాలు గెలుస్తామని మాత్రం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ విక్రాంత్.